హాయ్ హలో అండి, వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేమైతే బాగున్నాం, మీరు బాగున్నారా అనుకుంటున్నాం. మా వంటలు చూస్తారు అందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంటలన్నీ మీ దానికి వస్తాయండి. మా సబ్స్క్రైబర్లు అందరూ కూడా బాగుండాలండి. అందరు పండగలు చేసుకుంటూ బిజీ ఉన్నారని మాకు తెలుసు కదమ్మా. అంతే, అందరు బిజీ ఆ ఫ్యామిలీతో బిజీగా ఉన్నారు. మంచి హ్యాపీగా ఎంజాయ్ చేయండి, అందరూ బాగుండాలి. మా వంటలన్నీ మీరు చూస్తున్నారండి. మాకు కామెంట్స్ చేస్తున్నారు. అన్ని కామెంట్స్లకు మేము రిప్లైలు ఇస్తున్నాము. మళ్ళీ మాకు మంచి కామెంట్స్లు చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు వచ్చేసి మేము ఒక మంచి స్వీట్తో వచ్చినాము. ఇప్పుడు శ్రావణ మాసం కదండి మనకి, ఒక అన్ని స్వీట్ ఐటమ్స్ ఇప్పుడు మనకి కదా. ఈరోజు వచ్చేసి మావా పూరీలు చేస్తున్నాం. సూపర్ రెసిపీ అండి. దానికి ఏం కావాలో చూద్దాం రండి. మనకు కావాల్సింది మైదా కావాలండి. మీ ఇష్టం ఉంటే గోధుమ పిండి కూడా వేసుకోండి ఇదే ప్లేస్లో. మేమైతే మైదా పిండి వేస్తున్నాము. మైదా పిండి ఒక హాఫ్ కేజీ కోవా అండి. కొలత వచ్చేసి పావు కేజీ వేసుకుంటే పావు కేజీ పిండి, పావు కేజీ కోవా, అన్నీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి, మంచిగా వస్తాయి. షుగరు సిరప్కు కావాలండి మనకి. నెయ్యి ఎంత వేయాలో అది కూడా చూపిస్తే, కొంచెం ఇలాచీ పౌడర్. ఇప్పుడు మనం పిండిని మంచిగా కలుపుకోవాలి. అంతే, ఒక 2 గిన్నెల పిండి వేసుకుందాం. చూసారా, 2 కప్పుల మైదా, మంచిగా హాఫ్ కేజీ పిండి కదా. దీంట్లో మనము మంచిగా నెయ్యి వేసుకోవాలండి. ఒక 50 గ్రాములు నెయ్యి వేసుకోండి. మంచిగా కలుపుకుందాం. నెయ్యి ఎంత బాగా వేసుకుంటే మనకు అంత మంచిగా పొంగుతుంటూ మంచిగా వస్తాయండి. అదొకటి చూసుకోండి. ఇట్లా కలుపుకోవాలి మంచిగా. పిండికి మంచి నెయ్యి పట్టుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకుంటా మనం పిండి కలుపుకోవాలి. చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. పిండి అంతా కలిపినాక చూపిస్తానండి నేను. షుగర్ సిరప్ చేసుకుందాం ఇప్పుడు. సేమ్ 2 గిన్నెల మైదా తీసుకున్నాం కాబట్టి 2 గిన్నెల షుగర్ తీసుకుందామండి మనము. మంచిగా ఒక 2 గిన్నెల నీళ్ళు వేసుకోండి. అంతే. ఇది మంచి మనకు కొద్దిగంత జిగుటు పాకం లెక్క రావాలండి. చూపిస్తాను నేను. చూసిరా, మన పిండి ఇంత బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం స్టార్ట్ చేస్తాము. మన పాకం కొద్దిగా మసులుతుంది కదా. ఈ టైంలో మనం మంచిగా ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. ఇలా కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటే మనకు ఫ్లేవర్ బాగుంటుంది. ఒక 4-5 ఇలాచీలు, కొంచెం చక్కెర వేసి చేసుకోండి, బాగుంటుంది. కొంచెం అంతా కుంకుమ పువ్వు మీకు దగ్గర ఉంటే వేయండి, లేకపోతే అవసరం లేదండి. పూర్తిగా అదొక మన ఆప్షనల్ మాత్రమే, అంతే. ఓకే, ఇప్పుడు మనకి ఇది మసలు వచ్చింది కదా. మనము ఒక సగం నిమ్మకాయ ఇందులో వేసేసుకుందాం. ఓకే, చక్కెర అనేది మనకు గడ్డగట్టకుండా మనం నిమ్మకాయ వేసుకోవాలండి. ఇది కొంచెం పాకం వచ్చేస్తే, చిగుడు పాకం వచ్చిందంటే తీసేసుకొని మనం పూరీలు చేసుకోవడమే. మన చూసిరా, లైట్ తీగ పాకం, జిగుటు, ఎక్కువ పాకం అవసరం లేదండి. ఇగో ఇంతే. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మన పని. 10 నిమిషాలు నానింది. అది మంచి నానింది. చూసిండ్రండి, మనకి ఇంత స్మూత్ బ్యాటర్ అయింది. చూసిరా, గట్టిగా వేసుకుంటే ఇట్లా వస్తుంది. ఇట్లా రావాలండి మనకి. ఇంత స్మూత్ ఉంటేనే మనకి మంచిగా వస్తాయి. ఓకే, ఇగో ఇట్లా పెట్టాలి. ఇలా కొంచెం మనము పూరి మందం తీసుకోవాలండి. బాల్ చూడండి, అట్లా మంచిగా దాన్ని మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఎక్కడ నుండి మనకు స్టఫింగ్ అనేది బయటికి రావద్దు. ఓకే, అట్లా ఇప్పుడు అమ్మ ఎట్లా చూపిస్తుంది అట్లా వేసుకోండి మీరు కూడా, సేమ్ టు సేమ్. చూడండి, ఆల్రెడీ ఒక ట్రిప్ అయిపోయింది. ఇంకొక ట్రిప్ వేసేస్తున్నాను నేను. సిమ్ పెట్టుకొని వేసుకోండి మంచిగా. ఇవన్నీ చేసినాయి. ఇగో చూడండి, చూసారా. ఇప్పుడు మనకి అవి సిమ్లోనే వేగాలి. ఇప్పుడు దీంట్లో షుగర్ సిరప్లా డిప్ చేస్తున్నాను చూడండి. ఇవన్నీ
ఓకేనా, మన కోవా పూరీలు అద్భుతమైన పూరీలు రెడీ అవుతున్నాయి. ఇక్కడ ఇది టర్న్ చేసుకుందాం కొంచెం, ఇది కూడా టర్న్ చేద్దాము. మనము వేయడము తీయడం, ఎక్కువ పాకం కూడా మనకి అవసరం లేదు దీనికి. ఎందుకంటే కొంచెం 1 సెకండ్ 2 సెకండ్లు అట్లా పెట్టుకోండి, ఎక్కువ అవసరం లేదు మనకి. ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. మనకు క్రిస్పీగా ఉండాలి మంచిగా ఇవి. అట్లా ఈ కోవా పూరీలు అంటేనే మనకి క్రిస్పీగా ఉండాలండి. ఇక చూడండి, ఓకే, ఇదన్నమాట. చూసిరా, సూపర్ కదా. ఇంకో ఇక్కడ పెట్టేసుకోవడమే, ఇది కూడా తీసేసి ఇక్కడ పెట్టేసేయడమే, ఇది కూడా తీసేసి ఇంకా అన్నీ అయిపోయినాయి. మన పాకం అంతా లాగేసుకుంది మంచిగా. చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదండి మన పూరీలు. చాలా టేస్ట్ ఉంటాయి తెలుసా అండి ఇవి. సూపర్గా అంటే సూపర్గా ఉంటాయి. ఇంకా మిగతాయి కూడా వేసేసుకుందాం. చూడండి మనం చేసినవన్నీ వేసేసుకోవడం. ఇక్కడ కూడా ఇవి టర్న్ చేసుకుందాం. ఇవి అయిపోయినాయి. ఇక చూడండి, డీప్ ఫ్రై చేసుకొని పాకంలో వేసి ఇక్కడ పెట్టేసేయడమే. ఓకే, ఒక జాలిది మంచి బుట్ట తీసుకొని దాంట్లో వేసేయండి. తింటే చూడండి, మన పిండి ఎట్లా వేసుకున్నాం కదా నీరజ, ఇగో ఇక ఇట్లా ఇందులోకి ఏం రాదు. మంచిగా ఇట్లా చేసుకుంటే ఇట్లా వస్తాయి, ఇట్లా చేస్తే అట్లా వస్తాయి. కానీ ఇప్పుడు మనకు పండుగలు వస్తున్నాయి, వరుసగా పండుగలేనా, మనం ఏదైనా ఒకటి చేసుకోవాలి కదా ఇంట్లో మనం. అందుకని ఇప్పుడు శ్రావణంలో స్టఫింగ్ మాత్రం బయటికి రాకుండా అది వచ్చిందంటే నూనె పాడైపోతుంది. ఇలా చూడు, ఇట్లా మంచిగా ఇట్లా మసాలకు కనబడకుండా చేసుకోవాలి. అది పిండి మంచిగా వేసుకోవాలి. ఇంకా చూడండి, ముందు చూడండి, ఇట్లా ఉండాలి. మంచి లోపల స్టఫ్ పెట్టుకొని చేసుకోవాలి. ఈ మాత్రం మందం ఉంటే చాలండి మనకి. ఏ పాకం లేస్తే మంచిగా అవుతాయి. మనం షాప్లో సీట్ కంటే మనమే బాగుంటాయి. సూపర్ ఉంటాయండి ఇవి, చాలా బాగుంటాయి. ఇగో చూడండి, చూసిరా, అద్భుతంగా ఉంటాయి. మీరు చేస్తే మళ్ళీ దీని రుచి వదలరండి, అంత బాగుంటాయి మన ఈ మావా పూరీలు. మీకు కొంచెం కొంచెం చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే చెయ్యండి. మీరు కూడా చేయండి, ఏముందండి, ఎక్కువ చేసుకోకండి. కొంచెం ఫస్ట్ ట్రై చేయండి. ఒక 1/2 కేజీ కోవా తీసుకోండి స్వీట్ షాప్లో, మంచిగా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ఎంత టేస్ట్ ఉంటుందని. మీరే అప్పుడు అంటారు, మరి అంత బాగుంటాయి. మరి మీరు గోధుమ పిండి వేసుకోవాలంటే అది మీ ఇష్టం, ఏ పిండి అని వేసుకోవచ్చు, మనకి ఏది నచ్చుతుంది అది వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ స్వీట్ ఐటమ్స్లు కొంచెం ఈ మైదా పిండి ఉంటేనే బాగుంటుంది కదండి. అందుకని ఇప్పుడు నేను 2 చేసినాను. ఇగో ఇట్లా చేస్తున్నా చూడు, ఏమి ఇందులోకి వెళ్తలేదు. ఇట్లా అట్లా సూపర్ అండ్ సూపర్ టేస్టీ మన మావా పూరీలు రెడీ అయిపోతున్నాయి. ఇంకా సేపట్లో మేము తినబోతున్నాము. ఆ అదృష్టం మాకే ఉంది, వేడివేడిగా చేసి వేడివేడిగా తినడం కదండి. మీరు కూడా చేస్తే మీరు కూడా తినొచ్చండి. అందు గురించి మా నీరస్ కిచెన్ని ఫాలో అవ్వండి, మీరు కూడా చేయండి. ఓకే, చేస్తే మీకు కూడా ఇంతమంది. మనము ప్రతిదీ సీట్ అవతల కొనుక్కోవాలంటే కాదు, మనం ఇంటే ఏదో ఒకటి చదువుకొని చేసుకుంటే మనకి ఇప్పుడు వరుసగా పండుగలే వస్తాయి. మాకు అన్ని కామెంట్స్ కాదమ్మా, ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి, అన్ని కామెంట్స్ మీ ప్రాపర్ ఎక్కడ, మీరు ఎక్కడ అని అడుగుతున్నారండి. ఎన్ని వీడియోలలో నేను చెప్తూనే ఉన్నానండి, మాది పక్క తెలంగాణ అండి, మేము ఉండేది హైదరాబాద్ అని చెప్పినానండి. మళ్ళీ అడుగుతున్నారండి, మళ్ళీ కూడా చెప్తున్నామండి. మా ఫాలోవర్స్ అందరికీ చెప్తున్నాం, మేము ఉండేది హైదరాబాద్. దేవుడు దయ తలిస్తే మన అందరం కలుసుకునే రోజు కూడా రావాలని అనుకుంటున్నాను నేను. చూడండి మన పూరీలు ఎంత బాగా వంకుంటూ వస్తున్నాయి, చూసిరా అండి. ఇట్లా రావాలి. అది మనం పెట్టుడు పెడతాం కదా, వెళ్ళకుండా పెట్టుకొని తలవాలి. అంతే అండి, అంతే కదా. అట్లా కలిసే రోజు వస్తే కలుద్దాం, తప్పకుండా కలుద్దామండి. మనకు ఆ రోజు రావాలి కదా, అంతే కదా. మిమ్మల్ని చూసే అదృష్టం మాకుంటుంది, మీ అందరిని చూసి మీ ఆశీర్వాదాలు తీసుకున్న అదృష్టం మాకు అప్పటికి ఎప్పుడు వస్తుందా అని మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఇట్లా, అంతే కదండి. మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అరుదు అండి కదా. మీరందరూ మమ్మల్ని అంతగా అభిమానిస్తున్నారు, మీ అందరికి మేము రుణపడి ఉన్నామండి, నిజంగా చెప్తున్నా. చాలా 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 థ్యాంక్ యూ అండి మీ అందరికీ. అదే చెప్పాలనుకున్నా, నేను అదే చెప్తున్నానండి నిజంగా.
మాకు నిజంగా ఎన్ని కామెంట్స్ తెలుసా, మా వంటలు బాగుంటాయి అనేసి, మీరు ఓపికగా బాగా వంటలు చూపిస్తారనేసి, మేము ట్రై చేసినాం మంచిగా వచ్చినాయి అనేసి అన్ని కామెంట్స్ వస్తున్నాయండి. అందరికీ థ్యాంక్ యూ. అందరు నేర్చుకోవాలనే మనం చూపెడతాను. అది సంగతి. చిన్న పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరు కానీ మనం చేసుకుంటేనే కదా. అంతే కదండి. ఇక లాస్ట్ ట్రిప్ మనది ఇంకా అయిపోయినాయండి. ఇవన్నీ అయిపోయినాక నేను చూపిస్తాను. తీసుకోండి మన మావా పూరీలు. ఎంత బాగా వచ్చినాయో చూడండి. చూసిరా, చూస్తే నోరు ఊరుతుంది కదా మీకు కూడా. మా వీడియో కానీ కేజీ చేసినాం. ఇంకా మీరు ఇది ఒక్కసారి తిన్నారనుకోండి, దీనికి ఫ్యాన్ అయిపోతారు మీరు ఇక. అంతే, మీకు ఈ రెసిపీ ఇక మీరు మరవలేరు ఇక, అంత బాగుంటుంది. చూడండి చేసి చూడండి ఎంత మంచి ఉంటుంది అంటే నేనేం చెప్పాలండి దీని గురించి. చూసిరా, మనం లోపల పెట్టేది స్టఫ్ మంచిగా పెట్టుకొని దాల్చుకుంటామంటే అస్సలకి వెళ్ళేది మంచిగా ఇట్లా బొంగలక అవి. అమ్మా తీసుకో, చూడండి నేను చేసింది ఎంత బాగుందో. మొదలు నేనే తినాలన్నట. తినాలి తిని పెడతా. ఎప్పుడు అమ్మనే కదండి తినేది, అందుకే తినమంట నేను. ఎట్లా ఉందో ఆమె చెప్పాలా. అమ్మ తిన్నది. మనము పిండిలో నెయ్యి వేసి చేసినాం కదరా, నోట్లో వేస్తే కరిగినట్టు మంచిగా వస్తాయి. నేను కూడా తింటానండి, నా నోరు కూడా ఊరుతుంది ఇక్కడ. ఇంకా చూడండి, పొరలు పొరలు లోపల. ఎన్ని పొరలు అంటే అన్ని పొరలు వస్తాయి మధ్య అనేది. చేసుట్లా మంచిగా చేసుకొని మనం చేసుకుంటే చాలా బాగుంటాయి, రుచి కూడా ఉంటాయి. జ్యూస్ అంతా చుంటుంటే లోపల జ్యూస్ కోవా టేస్ట్ అమ్మ అదిరిపోయినాయి. అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడంలో లేవు. అంత బాగా వచ్చినాయండి నిజంగానే. మీరు చేస్తారని అనుకుంటున్నాం, చేయండి. రాఖీ పండుగ చేయండి, లేకపోతే శ్రావణ మాసము ఇప్పుడు వరలక్ష్మి వ్రతంకు చేయండి, ఎప్పుడైనా చేయండి. ఇంత మంచి రెసిపీ మిస్ మంచిగా చేసి ట్రై చేయండి, కొన్ని చేయండి, ఎట్లా వస్తాయి ఏంటి కదా చేసి మాకు చెప్పండి. ఓకేనండి. ఇప్పుడైతే మరి ఏం చేద్దామంటే బాయ్ అండి. బాయ్.